Hello everyone, welcome back to my English library. Few, a few, the few. ఈ మూడింటి యొక్క డిఫరెన్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతాను. ఈ మూడు ఎవర్ గ్రీన్ కన్ఫ్యూజింగ్ క్వాంటిఫైయర్స్. అంటే మనం ఎప్పుడైతే ఒక కౌంటబుల్ నౌన్ యూజ్ చేస్తున్నామో ఆ కౌంటబుల్ నౌన్ ముందు మనం ఈ క్వాంటిఫైయర్స్ ని యూజ్ చేస్తాం. ఫ్యూ, అ ఫ్యూ, ద ఫ్యూ అనేటటువంటి ఈ క్వాంటిఫైయర్స్ ని యూజ్ చేస్తాం. అయితే ఒకవేళ నౌన్ అన్కౌంటబుల్ అయితే ఆ అన్కౌంటబుల్ నౌన్స్ ముందు లిటిల్, అ లిటిల్, ద లిటిల్ అనేటటువంటి క్వాంటిఫైయర్స్ వస్తాయి. దాని గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కంప్లీట్ గా ఫ్యూ, అ ఫ్యూ, ద ఫ్యూ అనేటటువంటి ఈ క్వాంటిఫైయర్స్ కి మాత్రమే సంబంధించింది. అండ్ ఈ యొక్క 15 క్వశ్చన్స్ ద్వారా మనం ఈ క్వాంటిఫైయర్స్ గురించి దాని యొక్క కన్ఫ్యూజన్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఈ ఫ్యూ అంటే ఏంటి, అ ఫ్యూ అంటే ఏంటి, ద ఫ్యూ అంటే ఏంటి అనేది ఒక 3 మాటల్లో తెలుసుకుందాం. ఈ ఫ్యూ అనేది నెగటివ్ సెన్స్ ఇచ్చేటటువంటి ఒక క్వాంటిఫైయర్. మీరు అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఫ్యూ అన్నాడు అంటే అక్కడ నెగటివ్ సెన్స్ అనేది కన్వే అవుతుంది, అంటే పాజిటివిటీ కనిపించదు. అంటే మనం చెప్పేటటువంటి సెంటెన్స్ లో నెగటివ్ ఫీల్ అనేది ఉంటుంది. అంటే 0 అని చెప్పం, కానీ అది ఆల్మోస్ట్ నన్ అని చెప్తాం. ఓకేనా? అంటే 0 అని డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా తక్కువ, చాలా తక్కువ అని చెప్పడానికి ఈ యొక్క ఫ్యూ అనేటటువంటి క్వాంటిఫైయర్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆ ఫ్యూకి వచ్చేసరికి ఇక్కడ నెగటివ్ కాస్త పాజిటివ్ అవుతుంది. ఆ ఫ్యూ అనేది పాజిటివ్ సెన్స్ లో యూజ్ చేస్తాం. అలాగని చెప్పి ఎక్కువ ఉన్నాయని కాదు, ఎక్కువ ఉన్నాయి కాదు, అక్కడ ఎ స్మాల్ నంబర్ అని అర్థం. అంటే సరిపడా ఉన్నాయి, తక్కువే కానీ సరిపడినంత అని. అంటే ఇట్స్ ఎనఫ్ అన్నట్లుగా యూజ్ చేస్తారు. కొద్దిగా ఉన్నాయి అంటే ఏది లేకుండా ఉండడం కంటే కొద్దిగా ఉండడం మేలు కదా, అలాంటి సెన్స్ లో ఇక ఎఫ్యూ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. మరి ద ఫ్యూ అంటే ఏంటి అంటే, ద ఫ్యూ అనే దానికి డిఫరెన్స్ ఏమీ ఉండదు ఇక్కడ, కానీ ఇక్కడ ఎగ్జాక్ట్నెస్ కనిపిస్తుంది. అంటే డెఫినెట్ అని కనిపిస్తుంది. ఈ డెఫినెట్ అంటే ఏంటి? ఇప్పుడు కొద్ది మంది ఉన్నారు, ఆ కొద్ది మంది అంటారు. ఓకేనా? కొద్ది మంది ఉన్నారని అనుకోండి, ఆ కొద్ది మంది అనడానికి మళ్ళీ చెప్తాం కదా, ఆ కొద్ది మంది అనడానికి వాడేది ఈ ద ఫ్యూ అనేది. అంటే ద పర్టిక్యులర్ దట్ ఎగ్జిస్ట్, ఏదైతే మనం ఆల్రెడీ చెప్పామో దట్ పర్టిక్యులర్ వన్ అని అర్థంతో ఇక ద ఫ్యూ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. ఎలాగూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్స్ లో చూడండి, ఫ్యూ అన్నప్పుడు ఏం వాడాడు? ఫ్యూ స్టూడెంట్స్ పాస్డ్ ద ఎగ్జామ్ అన్నాడు. అంటే ఆల్మోస్ట్ నన్, చాలా తక్కువ మంది పాస్ అయ్యారండి. అసలు ఎప్పుడు ఒకడో ఇద్దరు పాస్ అయ్యారా, 0 లేకుండా ఒకడో ఇద్దరు ఉన్నారు అన్నట్లుగా చెప్తారు కదా. అంటే ఒకరో ఇద్దరు అన్న కాకుండా చాలా తక్కువ మంది పాస్ అయ్యారు ఫ్యూ స్టూడెంట్స్ అంటే. కానీ ఆ ఫ్యూ స్టూడెంట్స్ అంటే కొంతమంది పాస్ అయ్యారు. ఫ్యూ అంటేనేమో చాలా తక్కువ, ఆ ఫ్యూ అంటేనేమో కొద్ది మంది. ద ఫ్యూ అంటే ఇప్పుడు ద ఫ్యూ అంటే ఏంటి? ద ఫ్యూ స్టూడెంట్స్ హూ పాస్డ్ ద ఎగ్జామ్ వర్ రివార్డెడ్. ఎవరైతే పాస్ అయ్యారో అని చెప్పడానికి ఇక్కడ ద ఫ్యూ వాడతారు. ద ఫ్యూ హూ పాస్డ్, ఎవరైతే ఎగ్జామ్ పాస్ అయ్యారో వాళ్ళు గౌరవించబడ్డారు అంట. అంటే ఇక్కడ ఫ్యూ అనేది చాలా తక్కువ అని, ఆ ఫ్యూ అనేది కొద్ది మంది అని, అండ్ ద ఫ్యూ అనేది ఆ కొద్ది మంది అన్న అర్థంతో వస్తాయి. సో ఈ డిఫరెన్స్, హెయిర్ లైన్ డిఫరెన్స్ అనేది మీరు గుర్తుంచుకోవాలి. అప్పుడు మీరు ఈ ఎక్సర్సైజ్ అనేది కరెక్ట్ గా చేయగలుగుతారు. ఓకే, నౌ లెట్స్ సీ దిస్ 15 questions are there for us, and let's break this confusion through these 15 questions now. ఓకే, చూడండి, ఇక్కడ మీకు క్వశ్చన్ చూసినప్పుడు క్వశ్చన్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఆ క్వశ్చన్ లో కొంత మీనింగ్ అనేది కన్వే అయిపోతుంది. ఆ మీనింగ్ ద్వారా మనం ఈ యొక్క క్వాంటిఫైయర్ అంటే ఫ్యూ గానీ, ఆ ఫ్యూ గానీ, ద ఫ్యూ గానీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్ ని మనకి కొన్ని కీ పాయింట్స్ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఆ కీ పాయింట్స్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా మనకు ఆన్సర్ తెలిసిపోతుంది. ఓకే, సో ఫస్ట్ వన్ చూస్తే, దేర్ ఆర్ వెరీ యాపిల్స్ లెఫ్ట్ ఇన్ ద బాస్కెట్. ఇక్కడ మనకి కీ పాయింట్ ఏంటంటే వెరీ అనేది ఉంది. ఎప్పుడైతే మనకి ఫ్యూ గానీ, ఆ ఫ్యూ గానీ, ద ఫ్యూ గానీ వాడమన్నాడో
దాని ముందు వెరీ అనేది కనిపించింది అంటే కళ్ళు మూసుకుని మీరు రాయాల్సింది ఫ్యూ. ఇక్కడ వెరీ అంటే అర్థం ఏంటి? చాలా అన్న అర్థం, అంటే తక్కువ అన్నట్లుగా అర్థం. ఇప్పుడు ఆల్రెడీ ఆ ఫ్యూ అని రాయాలనుకోండి, ఆ ఫ్యూ ముందు వెరీ రాదు, అవసరం లేదు. అక్కడ ఎప్పుడైతే ఫ్యూ అనేది వస్తుందో అప్పుడే వెరీ అనేది అక్కడ సూటబుల్ వర్డ్. సో వెరీ అనేది మనకి ఇక్కడ కీ పాయింట్. సో మనం ఇక్కడ రాయాల్సింది ఫ్యూ. దర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. యూ కెన్ ప్రొసీడ్ విత్ దట్ కీ పాయింట్. రైట్, నెక్స్ట్ వన్. హీ హ్యాస్ ఫ్రెండ్స్ టు హెల్ప్ హిమ్ ఇన్ డిఫరెంట్ టైమ్స్. ఇక్కడ మనకి ఏమన్నా నెగటివిటీ కనిపిస్తూ ఉందా? నెగటివిటీ అంటే మనకి ఏమన్నా అపోజిట్ మీనింగ్ వచ్చేలా కనిపిస్తుందా? చూసుకుంటే మనకి ఫ్యూ వాడాలా, ఆ ఫ్యూ వాడాలా అని అర్థమైపోద్ది. ఫ్రెండ్స్ టు హెల్ప్ హిమ్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ అన్నాడు, అంటే కష్టంలో హెల్ప్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారంట. సో హీ ఫీల్స్ సపోర్టెడ్. సో కాబట్టి తను కొంత సపోర్ట్గా ఫీల్ అవుతాడా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి, అంటే ఇది పాజిటివ్ కనిపిస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేయట్లేదు, ఏ ఫ్రెండ్స్ అని చెప్పట్లేదు, కొంత ఫ్రెండ్స్ ఉన్నారు అన్నాడు అంతే. అక్కడ మనకి a few అని క్లియర్గా అర్థమవుతుంది. కొంతమంది అన్నాడు అంటే a few. ఓకేనా? ఎవరు గురించి చెప్తున్నాడో వాళ్ళు అన్నట్లుగా చెప్పాడు అంటే ద ఫ్యూ రాయాల్సి ఉంటుంది. ఆల్ రైట్, నెక్స్ట్ ఓన్లీ. ఇంకో కీ పాయింట్స్ ఉంది చూడండి, మనకి ఇక్కడ ఓన్లీ అనే వర్డ్ కనిపిస్తుంది. అక్కడ వెరీ ఎలాగ ఉందో ఇక్కడ ఓన్లీ ఎలా ఉంది. ఓకేనా? సో ఇక్కడ కూడా మీరు ఎలాంటి సిచ్యువేషన్ లో కూడా బ్లైండ్గా ఏం రాసేయచ్చు, ఫ్యూ అని రాసేయచ్చు. సో ఈ కీ పాయింట్స్ అనేవి మీకు గుర్తుపెట్టుకుంటే ఆల్మోస్ట్ మీనింగ్ అనేది మీకు అర్థమైపోతుంది సెంటెన్స్ లో. ఓన్లీ ఫ్యూ అంటాం, వెరీ ఫ్యూ అంటాం, అది జస్ట్ ఫిక్స్డ్ టర్మ్ అని మనకి అక్కడ. సో ఓన్లీ అ ఫ్యూ రాదు, ఓన్లీ లేదనుకుంటే వెరీ అ ఫ్యూ కూడా రాదు. సో ఇక్కడ ఓన్లీ ఫ్యూ ఇస్ ద సూటబుల్ వన్. ఇక్కడ మీనింగ్ చూస్తే ఓన్లీ ఫ్యూ స్టూడెంట్స్ కుడ్ సాల్వ్ ద టఫ్ క్వశ్చన్ ఇన్ ద ఎగ్జామ్, అంటే చాలా తక్కువ మంది ఎగ్జామ్లో ఆ టఫ్ క్వశ్చన్ ఆన్సర్ చేయగలిగారని, అంటే చాలా తక్కువ అన్న అర్థంతోనే యూజ్ చేస్తాం కదా అది. సో కాబట్టి ఇక్కడ మనకి ఫ్యూ అనేది నెగటివ్ సెన్స్ గురించి వాడితే, సో కాబట్టి ఫ్యూ ఈజ్ ద సూటబుల్ వన్ అండ్ ఈవెన్ విత్ ద కీ పాయింట్ ఆల్సో. ఆల్ రైట్, నెక్స్ట్ వన్. షీ మేడ్ మిస్టేక్స్ ఇన్ హర్ ఎస్సే, సో ద టీచర్ ప్రైజ్డ్ హర్. ఓకే, టీచర్ ప్రైజ్ చేశాడట. ఎందుకని? మిస్టేక్స్ ఇన్ హర్ ఎస్సే, మిస్టేక్స్ చేసిందంట. ఎక్కువ మిస్టేక్స్ చేస్తే ప్రైజ్ చేస్తారా, తక్కువ మిస్టేక్స్ చేస్తే ప్రైజ్ చేస్తారా? చాలా తక్కువ మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి టీచర్ ప్రైజ్ చేసింది అంటారు. అలాంటప్పుడు ఏం వాడాలి? చాలా తక్కువ అనడానికి మనకి ఏం వర్డ్ ఉంది? ఫ్యూ ఉంది. ఓకే, షీ మేడ్ ఫ్యూ మిస్టేక్స్ అనాలి. షీ మేడ్ ఫ్యూ మిస్టేక్స్ ఇన్ హర్ ఎస్సే, తన ఎస్సేలో చాలా తక్కువ మిస్టేక్స్ చేసిందంట, అందుకనే టీచర్ ప్రైజ్ చేశాడు. ఎక్కువ చేస్తే చేయరు కదా అది. సో పీపుల్ నో ద రియల్ స్టోరీ బిహైండ్ ద ఇన్సిడెంట్. పీపుల్ నో ద రియల్ స్టోరీ బిహైండ్ ద ఇన్సిడెంట్. దీని అర్థం ఏ విధంగా వస్తుందంటే మనకి చాలా తక్కువ మంది దానికి ఉన్న కథ తెలుసు అండి, చాలా తక్కువ మందికి తెలుసు దాని వెనకున్నటువంటి అసలు కథ. ఓకేనా? దాన్ని తక్కువ మంది చెబుతూ అంటారు, లేదనుకుంటే అందరికీ తెలుసు అంటారు. ఇక్కడ అందరికీ తెలుసు అనేటటువంటి క్వాంటిఫైర్ లేదు కదా మనకి, కొద్ది లేదా చాలా తక్కువ అన్న అర్థంతోనే మనకి క్వాంటిఫైర్స్ ఉన్నాయి, అందరికీ అన్నట్లుగా లేదు కదా. సో ఇక్కడ మనకి మీనింగ్ ప్రకారం, సెన్స్ ప్రకారం చూస్తే చాలా తక్కువ మందికి దాని వెనకున్నటువంటి అసలైన కథ తెలుసు అంటా ఉన్నాడు. చాలా తక్కువ అంటే మనకి తెలుసు కదా, ఫ్యూ. ఓకే, few people know the real story is the right one. Next, we have options left, so we must choose wisely. We must choose wisely అంటే కొన్నిసార్లు మనం ప్రయత్నాలు చేసినప్పుడు ఆ ప్రయత్నాల్లో మనకున్నటువంటి ఆప్షన్స్ షార్టేజ్ అవుతూ ఉంటాయి, అంటే తగ్గిపోతూ ఉంటాయి ఆప్షన్స్. ఆప్షన్స్ తగ్గిపోతూ ఉన్నప్పుడు, కొంత ఆప్షన్స్ అయిపోయినప్పుడు ఏమంటాం, మనకి ఇంకా చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి, ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఎన్నుకోవాలి అని అంటారు. అంటే ఇక్కడ మనకి చాలా తక్కువ అన్న అర్థం వస్తుంది. అంటే మనకి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? we have few ఆప్షన్స్ లెఫ్ట్. మనకి చాలా తక్కువ ఆప్షన్స్ మిగిలి ఉన్నాయి.
ఓకే, సో కాబట్టి వి మస్ట్ చూజ్ వైజ్లీ, చాలా తెలివిగా నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ అంట అన్నాడు. అండ్ నెక్స్ట్, ద పూర్ మ్యాన్ హ్యాస్ బిలాంగింగ్స్. ఓకే, బిలాంగింగ్స్ అంటే అంటే తనకి సంబంధించినవి, లేదనుకుంటే ఆస్తులు అనుకోవచ్చు, ప్రాపర్టీస్ లేదా తనకు సంబంధించినవి అని అనుకోవచ్చు. ఓకే, ఎట్ హీస్ కంటెంట్. ఓకే, ఎట్ అంటే ఏంటంటే అయినప్పటికీ అన్న అర్థంతో యూస్ చేస్తాం. అయినప్పటికీ అతనికి చాలా బాధలు ఉన్నాయి, అయినప్పటికీ హీఈస్ హ్యాపీ అంటే స్టిల్ అని అర్థం అనమాట. మీకు ఇంకొక వర్డ్ చెప్పాలంటే అట్కి సిమిలర్ గా ఉండేది స్టిల్. ఓకే, ఇక్కడ అతను ఏం చెప్తున్నాడు, ద పూర్ మ్యాన్ హ్యాస్. పూర్ అంటే ఏంటి, పావర్టీలో ఉన్న అతనే కదా పూర్ అనేది. పూర్ మ్యాన్ కి ఎక్కువ ఉండవు కదా, తక్కువ ఉంటాయి. సో తక్కువ ఉంటాయి అన్నానికి అక్కడ మనం ఏం వర్డ్, అక్కడ వర్డ్ ఫ్యూ. ఓకే, రైట్. ద పూర్ మ్యాన్ హ్యాస్ ఫ్యూ బిలాంగింగ్స్ బట్ స్టిల్ హీస్ కంటెంట్. కానీ ఆయన ఇంకా సాటిస్ఫైడ్ గా ఉంటాడు. కంటెంట్ అంటే సాటిస్ఫాక్షన్ అనడం. ఓకేనా. సో ఆఫ్టర్ ద స్ట్రామ్ అండ్ స్ట్రామ్ అంటే తుఫాన్ వచ్చింది, లేదనుకుంటే కెలామిటీ అంటే ఒక గాలివాన లాంటిది వచ్చిందంట. దాని తర్వాత ఏమైంది, హౌసెస్ రిమైన్డ్ స్టాండింగ్ ఇన్ ద విలేజ్. ఓకే, హౌసెస్ రిమైనింగ్ స్టాండింగ్ అంటే కొన్ని హౌసెస్ నిలబడి ఉన్నాయంట. అంటే ఆఫ్టర్ ద స్ట్రోమ్ అంటే తుఫాను తర్వాత చాలా తక్కువ ఇళ్ళు నిలబడి ఉన్నాయి అంటారా, లేకపోతే చాలా ఎక్కువ ఇళ్ళు నిలబడి ఉన్నాయని చెప్తారా? సో తక్కువ ఉన్నాయి అని చెప్పడానికి ఇక్కడ దాని ఒపీనియన్. ఆఫ్టర్ ద స్ట్రోమ్ చాలా తక్కువ ఇళ్ళు నిలబడి ఉన్నాయి అంటే చాలా ఎక్కువ కూలిపోయినాయి అని. మ్యాక్సిమం కూలిపోయినాయి, చాలా తక్కువ నిలబడి ఉన్నాయి అన్న అర్థంతో అక్కడ సెంటెన్స్ చెప్తా ఉన్నాను. సో మనకి ఇక్కడ దీనికి ఫ్యూ అని రాయాల్సి ఉంటుంది, క్వాంటిఫైయర్. ఎందుకంటే ఫ్యూ అనేది నెగటివ్ గురించి చెప్తా ఉంది, అంటే చాలా తక్కువ అన్న అర్థంతో ఫ్యూ వాడతాం. నెక్స్ట్, ఆపర్చునిటీస్ దట్ కేమ్ హిజ్ వే హీ యూజ్డ్ దెమ్ ఆల్. ఇక్కడ చూడండి, హీ యూజ్డ్ దెమ్ ఆల్ అన్నాడు, అవన్నీ వాడేశాడంట. అంటే అవన్నీ వాడేశాడు అంటే అవన్నీ అన్నాడు అంటే ఆ కొద్ది అని మనం ఏం చెప్పుకున్నాం, ద ఫ్యూ కదా, ఆ పర్టిక్యులర్ అని. సో ఫ్యూ అని రాయాల్సి ఉంటుంది. ద ఫ్యూ ఆపర్చునిటీస్ దట్ కేమ్ హిజ్ వే. తన దారిలో, తన మార్గంలో కొన్ని ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఏ ఆపర్చునిటీస్ అయితే వచ్చినాయో అవన్నీ కూడా తను యూజ్ చేసేదంటా ఉన్నాడు. అంటే పర్టికులర్ ఆపర్చునిటీస్ గురించి చెప్తా ఉన్నాడు. పర్టికులర్ గా తన లైఫ్ లో వచ్చినటువంటి, తన మార్గంలో వచ్చినటువంటి ఆ యొక్క అవకాశాల గురించి చెప్తా ఉన్నాడు. సో అందుకని ఇక్కడ మనకి ద ఫ్యూ అనేది రాయాల్సి ఉంటుంది. ఓకేనా, పర్టికులారిటీ ఉంది అక్కడ మెన్షన్. అంటే సెంటెన్స్ మీనింగ్ అర్థం చేసుకోవాలి, సెన్స్ ని అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్, వి మెట్, మేము కలిసాం, టూరిస్ట్ అట్ ద మ్యూజియం ఎస్టర్డే. ఓకే, నిన్న మ్యూజియం దగ్గర కొంతమంది టూరిస్టులను కలిసాం అంటారు. కొంతమంది టూరిస్టులను కలిసామని అన్న అర్థంతో వస్తా ఉంది. కొంతమంది లేదా కొద్ది మంది అన్న అర్థంతో మనం దేన్ని వాడుతా ఉన్నాం ఇక్కడ, డిటర్మినర్ ఆర్ క్వాంటిఫైయర్. అవి డిటర్మినర్స్ కూడా అవుతాయి. ఓకేనా. సో వి మెట్ ఎ ఫ్యూ అంటాం. వి మెట్ అ ఫ్యూ అంటే కొద్ది మందిని కలిసాం. అంటే ఆ ఫ్యూ అంటే నెగిటివ్ వచ్చేస్తుంది, అంటే చాలా తక్కువ మందిని కలిసాం, కొద్ది మందిని కలిసాం అని అంటాం. కొద్ది మందిని కలిసాము అంటే ఆ ఫ్యూ టూరిస్ట్ అని అర్థంతో చెప్తాం. నెక్స్ట్, ఈజ్ అ లోన్లీ మ్యాన్ బికాస్ హీ హ్యాస్ వెరీ. చూసారు, ఇక్కడ కీ పాయింట్ ఉంది మీకు. వెరీ ఆర్ లోన్లీ, వెరీ ఆర్ ఓన్లీ, ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు ఏం వాడాలి మనకి, ఫ్యూనా, అ ఫ్యూనా, ద ఫ్యూ అన్నప్పుడు బ్లైండ్ గా మీరు రాయాల్సింది ఏంటి, ఫ్యూ అని రాసేయడమే, ఇందులో డౌటే లేదు. ఓకేనా, ఇలాంటి వర్డ్స్ కనిపించినప్పుడు ఆల్రెడీ చెప్పేస్తా ఉన్నారు అక్కడ చాలా తక్కువ అని. సో అక్కడ మనకి ఫ్యూ అని రాసేయడమే, నో నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. ద టీచర్ గైడెడ్ స్టూడెంట్స్ హూ వాంటెడ్. మనకి ఇక్కడ క్లూ ఉంది, హూ వాంటెడ్. ఓకేనా, హూ వాంటెడ్ అంటే హూ వాంటెడ్ ఎక్స్ట్రా హెల్ప్, అంటే ఎవరికైతే ఎక్స్ట్రా హెల్ప్ కావాలన్నారో, అంటే అక్కడ స్పెసిఫై చేస్తున్నారుగా. అక్కడ స్పెసిఫై చేసినప్పుడు అంటే పర్టికులర్ అని మెన్షన్ చేస్తున్నారుగా. పర్టికులర్ అని మెన్షన్ చేసినప్పుడు ఏం చేయాలి, ద ఫ్యూ అని రాయాలి. ద ఫ్యూ అంటే ద టీచర్ గైడెడ్ ద ఫ్యూ స్టూడెంట్స్ హూ వాంటెడ్ ఎక్స్ట్రా హెల్ప్.
టీచర్ ఎవరికి గైడ్ చేసిందంట, ఎవరికైతే ఎక్స్ట్రా హెల్ప్ కావాలన్నారో వాళ్ళకి గైడెన్స్ ఇచ్చింది అని చెప్తా ఉన్నాడు. అంటే అక్కడ పర్టికులారిటీ ఉంది, పర్టికులర్గా ఎవరు అనేది మెన్షన్ చేశాడు. సో కాబట్టి ద ఫ్యూ అనేది రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్, ఛాన్సెస్ ఆర్ లెఫ్ట్ ఫర్ యూ టు విన్ ద మ్యాచ్, సో ప్లే కేర్ఫుల్లీ, చాలా జాగ్రత్తగా ఆడు అని చెప్తూ ఉన్నాడు. అంటే నువ్వు మ్యాచ్ విన్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి, సో జాగ్రత్తగా ఆడు అంటా ఉన్నాడు. చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, జాగ్రత్తగా ఆడు అంటే మనకి అక్కడ నెగటివ్ సెన్స్ లో వచ్చేటటువంటిది ఏంటి, ఫ్యూ ఛాన్సెస్ ఆర్ లెఫ్ట్ ఫర్ యూ టు విన్ ద మ్యాచ్. నీకు చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి నీకు ఛాన్సెస్, సో ప్లే కేర్ఫుల్లీ అంటా ఉన్నాడు. షీ షేర్డ్ హర్ హ్యాపీనెస్ విత్ ఫ్రెండ్స్ షీ ట్రస్టెడ్ ద మోస్ట్ అని అన్నాడు. తను ఎవరైతే బాగా ఎక్కువగా నమ్ముతుందో వాళ్ళతో తన హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంది అని అంటా ఉన్నాడు. అంటే ఎవరైతే అన్నాడంటే అక్కడ పర్టికులరైజ్ చేస్తున్నాడు. పర్టికులరైజ్ చేసి మెన్షన్ చేసినప్పుడు ఆ కొద్ది మంది అని ఏం చెప్తాం, ఇప్పుడు ద ఫ్యూ అని రాస్తాం. ద ఫ్యూ ఫ్రెండ్స్ షీ ట్రస్టెడ్ ద మోస్ట్ అని చెప్పడానికి మనం ఇక్కడ ద ఫ్యూ అని. అన్ఫార్చునేట్లీ దేర్ ఆర్ వెరీ, ఇక్కడ మళ్ళీ వెరీ అనే కీవర్డ్ వచ్చింది. వెరీ అనగానే మనం ఏం చేస్తాం, ఫ్యూ. వెరీ అనగానే మనం రాసేది ఫ్యూ అని రాయాలి, వెరీ ఆర్ ఓన్లీ అని. సో దేర్ ఆర్ వెరీ ఫ్యూ డాక్టర్స్ ఇన్ రూరల్ ఏరియాస్ లో చాలా తక్కువ మంది డాక్టర్స్ ఉంటారు అనేది అన్ఫార్చునేట్ థింగ్ అని అంటా ఉన్నాడు. సో ఇది ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యూ, a few, and of course with the few also. Okay na? So I hope you enjoyed the video and you learned something new today. Thank you. See you soon with another video.